ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు సిట్ అధికారులు కేసీఆర్ను విచారించారు. ఆధారాలను ముందుంచి కేసీఆర్ను సిట్ బృందం ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో సిట్ విచారణకు హాజరైన వారి స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్ ప్రశ్నించినట్లుగా సమాచారం. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో 2వ ఫ్లోర్లో సిట్ బృందం కేసీఆర్ను విచారించింది. మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు సిట్ అధికారులు ఈ విచారణ ప్రారంభించారు. 4 గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్ను ప్రశ్నించారు. విచారణ మొత్తాన్ని వీడియో, ఆడియో రూపంలో రికార్డ్ చేసుకున్నారు అధికారులు. సిట్టిపేరిట జరుగుతుంది దర్యాప్తు కాదు, ప్రతిపక్ష నేతపైన ప్రతీకార దాడి అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారన్నారు. నోటీసుల వెనక చట్ట లేదు, రాజకీయ అహంకారం మాత్రమే ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్నారు హరీష్ రావు. నోటీసులు ఇవ్వడంలో చట్టపరమైన విధానాలు పాటించలేదన్నారు. చరిత్ర సృష్టించిన నేతను కేసులు పెట్టి చిన్నబుచ్చగలమని అనుకోవడం కాంగ్రెస్ భ్రమ అన్నారు. చరిత్రను చెరిపేయలేరన్నారు. కేసీఆర్ పేరును ప్రజల గుండెల్లో నుంచి తుడిచివేయలేరన్నారు హరీష్ రావు. కేసీఆర్ సిటీ విచారణపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ ఒత్తిళ్లకు రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయని వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు నీచమైన ఎత్తుగడలకు కేసీఆర్ వణికిపోయే వ్యక్తి కాదని, బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ఎంత విషయం చెమ్మినా కేసీఆర్ను ఎవరు ఏమీ చేయలేరని అన్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర, ఆ చరిత్రలో మీరు కనీసం ఒక చిన్న ఫుట్ నోట్ కూడా కాలేరని కేటీఆర్ తెలిపారు. తిరుమల లడ్డు నెయ్యి కేసులో సిబిఐ రిపోర్టు పైన సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. యానిమల్ ఫ్యాట్ ఉందని, ఇలాంటి దుర్మార్గాలు చేశారని చెప్పానన్నారు. తప్పు జరిగిందని ఒక అడ్మినిస్ట్రేటర్గా సిటీ విచారణకు ఆదేశిస్తే ఇప్పుడు క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేతలు అడుగుతున్నారన్నారు. వైసీపీ నేతలే అపచారం చేసి మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నేను ఆ రోజు కూడా వేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు ఆఫీసర్స్ని ముఖ్యమంత్రి హోదాలో చేశాను. ఒక ఆఫీసర్ని నా సెక్రటరీని వేసుకున్నా. నేను ఏదైతే 5 సంవత్సరాలు చెప్పానో తిరుపతి పవిత్రతని కాపాడడానికి నేను ఆ రోజు కూడా వేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మన శ్యామలరావుని పంపించాను. అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు అడిగాడు, ఎన్డీడీబీని అడిగాడు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా యాగి చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్లుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. నేను పవిత్రతను కాపాడాలి, ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే నేను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు, నాకు ఏడవాలని లేదు. నేను ఆ రోజు కూడా వేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నివాసాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పైన జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. తొలుత ఇంటిపైన రాళ్లతో దాడి చేసి ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టారు. ఇంటి చుట్టూ ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు. ఈ ఘటనలో ఇంటి మొదట అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని శాంతింపచేసేందుకు చర్యలు చేపట్టారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, అయితే ఇంటికి మాత్రం తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తుంది. ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్ అయింది. అంబటి భార్య హౌస్ మోషన్ పిటిషన్ పైన విచారణలో శాంతి భద్రతలో అదుపులోకి వచ్చేంత వరకు భద్రత ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు పైన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతకుముందు టీడీపీ శ్రేణులు అంబటి ఇంటిపైన దాడికి పాల్పడ్డాయి. దీంతో అక్కడ ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వైసీపీ నేతలు పరామర్శించారు. అంబటి ఇంటికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అంబటి ఇంటి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసులకు వైసీపీ కార్యకర్తల మధ్య తూపులాట జరిగింది. అంబటి కుటుంబ సభ్యులను సజ్జల రామకృష్ణారెడ్డి, విడుదల రజని, నూరి ఫాతిమా పరామర్శించారు. ఒక తాత్కాలికమైన భ్రాంతి క్రియేట్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి దేనికి అధికారం వీళ్ళకి ఇచ్చిందో అర్థం కాలేదు. అసలు నిన్న జరిగిన దానికి మూల కారణం అక్కడి నుంచి మొదలైంది. ఈ పర్టికులర్ దీనికి చూసినాం. నిన్న ఈవెన్ రాంబాబు గారు ఏదన్నా అనుకోనిది అన్నారని ఇంకోటి అన్నా కూడా తిరుపతిలో పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి ఉంది అన్నది ఎవరు అరాచక శక్తులో లేకపోతే ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యతారహితంలో లేకపోతే తాగి మాట్లాడిన వాళ్ళు కాదు. ఓ బాధ్యతాయుతమైన కాన్స్టిట్యూషనల్ హెడ్ గా రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. ఆ తర్వాత దానికి సపోర్టుగా ఆయన డిప్యూటీ గాని ఇప్పుడు ఆఖరుకు ఏం తెలియదు, అదే అబద్దం అని తేల్చాయి. దాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇది జరిగిన 4-5 రోజులు ఇది బయటకు వచ్చి ఇంతవరకు మాట్లాడలా. సరే నిన్న నిర్ణయం లేక నేను పోను. రాంబాబు గారు ముందు రోజు చెప్పారు, నిన్న వెళ్లారు. నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్ కు.
టెంపుల్కి వెళ్ళి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందని వీళ్ళు పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు వాళ్ళు? టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోకపోతే కట్టలు ఎత్తకపోతే మమ్మల్ని తరిమితే అర్థం ఉంది, అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కట్టలు పట్టుకొనో రాళ్లు పట్టుకొనో ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్ధంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా? వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా? ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియోలు ఉన్నాయి. ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్. ఆయన ఏకంగా లండన్లతో పడుకున్నాడా మీ జగన్ రెడ్డిని ఓపెన్ గా సీఐతో అంటున్నాడు. రెండు పొలిటికల్ పార్టీలుగా మేమేదన్నా తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా మధ్యలో ఉండాల్సిన అధికార వ్యవస్థను పోలీసు వ్యవస్థను వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నిన్న జరిగింది చట్టం గూండాలను ప్రొటెక్ట్ చేసింది, చట్టం అరాచక శక్తులను ప్రొటెక్ట్ చేసింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మౌన ప్రేక్షకుల్లాగా వచ్చి నిలబడినారు 5 గంటల పాటు. చంద్రబాబు పవన్ పైన మాజీ మంత్రి పేరు నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను రాజకీయంగా అణచివేసేందుకు తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మంట కలిపేందుకు లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పేరు నాని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లడ్డు కల్తీ జరిగిందని చంద్రబాబు, శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. మరి ఆ కంపెనీని నెయ్యిని ఆపకుండా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిటీ లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు లేవని రాతపూర్వకంగా కోర్టుకు సబ్మిట్ చేసిందన్నారు. అపవిత్రం జరిగిందంటూ జగన్, సుబ్బారెడ్డి, భూమన వెంకటేశ్వర స్వామి లడ్డు బొమ్మలు వేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేరు నాని ఆరోపించారు. అణగదక్కటం కోసం నీచాతి నీచంగా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని, భక్తుల యొక్క అపారమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా భక్తులు భావించేటువంటి తిరుపతి యొక్క స్వామివారి ప్రసాదం ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో లేవకుండా తొక్కేయాలంటే అయితే హైందవ మతం, ఆ హైందవ మతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పేరును అడ్డం పెట్టుకు తొక్కాలనేటువంటి ప్రణాళికల్ని ఎన్నిక గెలిచిన రోజు నుంచే వాళ్ళు ప్రారంభించినటువంటి పరిస్థితులు మనకి మొత్తం అణగదక్కటం కోసం నీచాతి నీచంగా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమె రికార్డు సృష్టించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తంగా 53,47,315 కోట్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూలను 35,33,150 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూల్లో 18,14,165 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. భారత ఆర్థిక వ్యవస్థ గమనాన్ని మార్చే దిశగా సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సామాన్యుడికి భారీ ఊరట లభించింది. ఏడాదికి 12.75 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను భారం దాదాపు 0గా మారింది. ఇక వేతన జీవులకు ఊరటనిస్తూ స్టాండర్డ్ డిటెక్షన్ను పెంచే దిశగా అడుగులు పడ్డాయి. Sacred occasion of Magh Purnima and the birth anniversary of Guru Ravidas, I present the budget for the year 2026-2027. Since we assumed office 12 years ago, India's economic trajectory has been marked by stability, fiscal discipline, sustained growth, and moderate inflation. This is the result of conscious choices we have made, even in times heightened uncertainty and disruption. To enhance domestic chemical production and reduction import dependency and reduce import dependency, we will launch a scheme to support states in establishing 3 dedicated chemical parks through challenge route on a cluster-based plug-and-play model. Strong capital goods
In order to promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. Textile expansion and employment scheme to modernize traditional clusters with capital support for machinery, technology upgradation, and common testing and certification centers. 3. The National Handloom and Handicraft Program to integrate and strengthen existing schemes and ensure targeted support for weavers and artisans. Tex Eco Initiative to promote globally competitive and sustainable textiles and apparels. I propose to launch the Mahatma Gandhi Gram Swaraj Initiative to strengthen khadi, handloom and handicrafts. This will help in global market linkage and branding. It will streamline and support training, skilling, quality of process and production. This will benefit our weavers, village industries, one district, one product ODOP initiative, and also our rural youth. Corporate bond market. I propose to introduce a market-making framework with suitable access to funds and derivatives on corporate bond indices. I also propose to introduce total return swaps on corporate bonds. Municipal bonds. To encourage the issuance of municipal bonds of higher value by larger cities, I propose an incentive of 100 crore rupees. కేంద్ర బడ్జెట్ పైన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక సామాజిక సవాళ్లను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం, తయారీ రంగం క్షీణత, రైతుల కష్టాలు వంటి కీలక సమస్యను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఉద్యోగాలు లేని యువత, పడిపోతున్న తయారీ రంగం, దేశం నుంచి తరలిపోతున్న పెట్టుబడులు, రైతుల కష్టాలు, పొంచి ఉన్న ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు వీటన్నిటినీ బడ్జెట్ పట్టించుకోలేదన్నారు. దిద్దుబాటు చర్యలకు నిరాకరిస్తున్న ఈ బడ్జెట్ భారతదేశ వాస్తవ సంక్షోభాల పట్ల గుడ్డిగా వివరిస్తుందన్నారు రాహుల్ గాంధీ. కేంద్ర బడ్జెట్ పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్కు లాభం జరుగుతుంది అన్నారు. ఈ బడ్జెట్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. 3 హైస్పీడ్ ట్రైన్ కారిడార్లో రాష్ట్రానికి లాభం జరుగుతుందని తెలిపారు. దీర్ఘకాలం లాభాలు అందించేలా బడ్జెట్ రూపొందించారని కొనియాడారు. టెక్నాలజీతోటి దేశంలో చాలా మార్పు వస్తాయన్నారు. ఏఏ టెక్నాలజీని మన దేశం శరవేగంగా అందిపుచ్చుకుంటుందని చెప్పారు. అరుదైన ఖనిజాలు వెలికి తీయడం వల్ల ఏపీలో అభివృద్ధి త్వరగా సాధ్యమవుతుందని చంద్రబాబు తెలిపారు. అరకు టూరిజం అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు మంచి పరిణామం అన్నారు. సెమీ కండక్టర్ల రంగానికి ఐఎస్ఎం 2.0 ఎంతో ఊతమిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బడ్జెట్ చాలా అవసరం, అవన్నీ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఒక పక్క షార్ట్ టర్మే కాకుండా మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ తయారు చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎప్పుడైతే వెల్త్ క్రియేట్ చేస్తామో, వెల్త్ క్రియేషన్ వల్ల ఆటోమేటిక్గా లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. అందుకే ఈ బడ్జెట్లో మనం చూస్తే మెరుగైన లివబుల్ కండిషన్స్ రావడానికి, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసరం ఇది దోహదం చేసే విధంగా వచ్చింది. అన్ని ప్రాంతాలు లేకపోతే అందరు ప్రజలు కూడా అభివృద్ధి చేయడం కోసం దోహదం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు. కేంద్రం తీరు చాలా నిరాశపరిచిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రానికి బడ్జెట్లో కేటాయింపులు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరినా కేటాయింపులు చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ నగరం ఫార్మా రంగానికి ప్రసిద్ధి అని కోవిడ్ సమయంలో కీలక ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఎగుమతి చేస్తుందని గుర్తు చేశారు. ఫార్మా రంగంలోనూ బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కలేదన్నారు. సెమీ కండక్టర్ల పరిశ్రమలకు తెలంగాణ ఎంతో అనుకూలంగా ఉందని, తెలంగాణకు ఈ పరిశ్రమ ఒక్కటైనా కేటాయించాలని మోడీని ఎన్నోసార్లు అడిగామన్నారు. ఎన్నిసార్లు అడిగినా సెమీ కండక్టర్ల పరిశ్రమ విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ లేకపోతే ఈ రాష్ట్ర నా సహచర మంత్రివర్గ సభ్యులు కానీ మేమందరం అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి గారిని అట్లాగే ఆర్థిక శాఖ మంత్రుల్ని కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తుల్ని రాతపూర్వకంగా ఇవ్వటం, మాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులను కూడా బృందాలుగా తీసుకుని వెళ్ళి కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున ఆశించాం మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమని ఆశించాం, ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవేవి ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. చాలా సంతోషం. ఉదాహరణకి బయోఫార్మా శక్తి అవుట్లెట్ 10,000 crores ఓవర్ నెక్స్ట్ 5 years అని చెప్పారు. బయోఫార్మా పైన వాళ్ళు హైలైట్ చేసి పోదాం అనుకున్నటువంటి సందర్భంలో ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం. జీనోమ్ లాంటి వ్యాలీ ఇక్కడ జరుగుతున్నటువంటి బయోఫార్మా మీద జరుగుతున్నటువంటి విషయాలు ఈ దేశంకే కాదు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, జోగిపేట మున్సిపాలిటీల కాంగ్రెస్ అభ్యర్థులకు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి బీఫారాలు అందజేశారు. మంగళవారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులకు 2 రోజుల ముందుగానే బీఫారాలు పంపిణీ చేశారు. సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించిన బీఫారాలను సీడీసీ ప్రెసిడెంట్ రామరెడ్డిలకు అందజేశారు. ఇక మంత్రి దామోదర రాజనరసింహ సూచన మేరకు జోగిపేట మున్సిపాలిటీ మంత్రి వ్యక్తిగత సహాయకుడు హన్మలకు నిర్మలా జగ్గారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనంత్ కిషన్, నియోజకవర్గ పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ముద్దడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవిచంద్ర ప్రస్తుతం సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో అనిల్ సింఘాల్ను బదిలీ చేయాలని సిటీ లేఖ రాసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకుంది. జేడీలో రిపోర్టు చేయాలని అనిల్ కుమార్ సింఘాల్కు ఆదేశాలు జారీ అయ్యాయి. గత ప్రభుత్వంలోనూ అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగానే పనిచేశారు. అయితే ఆ సమయంలో లడ్డులు వినియోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అవుతున్నప్పుడు ఈవోగా ఉన్న సింఘాల్ దీన్ని గుర్తించడంలో విఫలమయ్యాడని సిటీ నివేదికలో తెలిపింది. ఈవోగా ఉన్నప్పుడు సింఘాల్ స్వతంత్రంగా వ్యవహరించలేకపోయాడని, కేవలం నాటి బోర్డు నాయకత్వానికి వత్తాసు పలికాడని సిటీ కామెంట్ చేసింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పెనుగంచిప్రోలు గ్రామంలోని తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు 50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అన్ని రకాల సౌకర్యాలను దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో తెలిపారు. కళ్యాణ మహోత్సవం చూసేందుకు LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఉచిత సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. జిల్లా పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఉత్సవాలు ప్రారంభం జరిగి ఉన్నాయి. ఆ తదుపరి దీక్షాపరులకు దీక్ష విరమణ జ్యోతి ఆ యాగశాల యందు కూడా ఆ యొక్క జ్యోతి ప్రజ్వలన చేసి వారి దీక్ష విరమణకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఈ సందర్భముగా స్వామివారి కళ్యాణము రాత్రి 9:05 జరుగుటకు పండితులు నిర్ణయించి ఉన్నారు. ఈ కళ్యాణములకు భక్తులు సుమారుగా 50,000 నుంచి 45,000-50,000 వరకు వస్తారని అంచనా వేసి అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు దేవస్థానం వారు చేసి ఉన్నారు. ఈ కళ్యాణము చూసుటకు భక్తులకు
చివరి భక్తులు కూడా కళ్యాణం చూసే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ 18 ఏర్పాటు చేసి ఉన్నాము. దేవస్థానం ప్రాంగణంలో ఒక 3, డార్మిటరీలో కూడా ఉండి చూసుటకు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసినాము. ప్రాంతంలో నుంచి వచ్చే వారికి ఉచిత భోజన సదుపాయము సుమారు 30,000 మందికి ఉదయము 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూగా ఉచిత భోజనము అన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. తదుపరి మంచినీటి సౌకర్యము, తర్వాత ఈ యొక్క భక్తులు కూర్చున్నటకు మొత్తం చివరి భక్తులు కూడా కింద కూర్చోకుండా అన్ని కూడా కార్పెట్స్ వేసి లైటింగు, డెకరేషను, స్టేజీ యొక్క పచ్చి పూలతో స్వామివారికి అత్యంత వైభవంగా స్టేజీ డెకరేషన్ కూడా చేసి ఉన్నాము. అవి యొక్క ఈ ఎగ్జిట్ కళ్యాణాంతరము ఎగ్జిట్ తోపులాట జరగకుండా 4 ఎగ్జిట్స్ ఏర్పాటు చేసి ఉన్నాము. దేవతాయై నమః. మాంగళ్య గౌరీ దేవతాయై నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహస్రపరమా దేవీ శతమూలాజతాంకురా సర్వగోహరతు మే పాపం దౌర్భాగ్యస్పర్ణాదిని ప్రథమాధిదాస్త్రేణ విరాధి మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే పూర్ణాస్థైశ్వర్యబుద్ధిని జగద్రక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే పూర్ణాస్థైశ్వర్యబుద్ధిని మాంగళ్యధారణ ముహూర్తస్య ముహూర్త అస్తు తస్య ముహూర్తకాలే సూర్యాధీన సూర్యాధీనాగ్రహణ ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటన స్టాక్ మార్కెట్లకు భారీ షాక్ ఇచ్చింది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్ పైన సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ఫలితంగా గత 6 ఏళ్లలో బడ్జెట్ రోజున సూచీలు ఇంతగా భారీగా పతనం కావడం ఇది తొలిసారి. శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 2% మేర నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 80,723 వద్ద స్థిరపడగా, ఇక నిఫ్టీ 495 పాయింట్లు కోల్పోయి 24,825 వద్ద ముగిసింది. అమ్మకాల ఒత్తిడి తారాస్థాయికి చేరడంతో సెన్సెక్స్ ఏకంగా 3,000 పాయింట్స్ వరకు పతనమై 79,899 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 24,572 స్థాయికి పడిపోయింది.